ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. బాసరా ట్రిపుల్ ఐటీలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఇవాళ చాలా బాధాకరంగా మారిందని చెప్పేసి చెప్పాలి. అంటే పిల్లలు సూసైడ్ వరకు ఎందుకు వెళ్ళిపోతున్నారు, స్వాతిప్రియ విషయంలో జరిగింది ఏంటి, అందులో ఉన్నటువంటి వాస్తవ కోణాలు ఏంటి అనేది ఈరోజు మనతో పాటు సైకాలజిస్ట్, మెంటర్, గైడ్, కోచ్ షఫీ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజు గారు. సార్, బాసరా ట్రిపుల్ ఐటీ అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి సార్? అసలు స్వాతిప్రియ సూసైడ్ చేసుకుని చనిపోవటము, ఒక లెటర్ రాయటము, ఇవాళ లెటర్ చూస్తుంటే కూడా కన్నీళ్ళు ఆగే పరిస్థితిలో లేదు. యాజ్ అ పేరెంట్ నేను కూడా మా పిల్లల పాయింట్ చూసినప్పుడు భయం వేస్తుంది సార్, అంత దారుణంగా ఉంది. ఏం జరిగింది అసలు యాక్చువల్గా? చూడండి నాగరాజు గారు, నిజంగా చాలా బాధాకరమైన విషయం అది. బాసరా ట్రిపుల్ ఐటీలో ఏం జరిగింది అంటే, ఆ స్వాతిప్రియ స్టూడెంట్ ఉన్న తను అక్కడ పియూసీ సెకండ్ ఇయర్ చదువుతుంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా జాయినింగ్ అయితే కాదు, 2 years నుంచి అక్కడ ఉంది, చదువుతుంది. తను ఆ క్యాంపస్లో ఏదైతే హాస్టల్లో ఉంటుందో తన రూమ్లో ఇంకా 2 ఫ్రెండ్స్తో రూమ్ షేర్ చేసుకుంటుంది. అయితే ఆ రోజు అంటే మండే మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అంటే, తన ఫ్రెండ్స్ ఇద్దరు కూడా బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం వెళ్ళారు. ఈ స్వాతిప్రియ మాత్రం బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్ళలేదు, రూమ్లోనే ఉంది. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి తిరిగి రూమ్కి వచ్చేసరికి అక్కడ ఫ్యాన్కి వేలాడుతూ సూసైడ్ చేసుకున్నట్టు ఇన్సిడెంట్ ఇక్కడ చూశారు. ఇది తెలుసుకున్న తర్వాత అక్కడ పోలీసులు అక్కడికి రావడము, అది వెతికితే తను హ్యాండ్ రైటింగ్తో రాసిన లెటరు ప్లస్ తన ఫోన్ని కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇది ఒక సైడ్ మనం చూస్తున్నాము. ఇంకోవైపు చూస్తే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారు, స్వాతి పేరెంట్స్, వాళ్ళమ్మ ఉజ్వల ఏముంటుందంటే, అప్పుడే ఆ రోజు ఉదయమే నాతో ఫోన్లో మాట్లాడింది, చాలా సంతోషంగా ఆనందంగా మాట్లాడింది. అసలు మా కూతురు ఇంత పిరికిది కాదు, తను ఆత్మహత్య చేసుకోవడం కోసమో తనకు సమస్య ఏమీ లేదు, ఖచ్చితంగా ఇక్కడ యాజమాన్యం ఏదో చేసింది, ఇది ఆత్మహత్య కాదు, ఇది ఖచ్చితంగా మర్డర్ అని చెప్పేసి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా వాయిస్ రేస్ చేస్తున్నారు, తల్లిదండ్రులు ఇద్దరు కూడాను. ఇక్కడ ఏం జరిగింది, ఇంతకు అసలు మా కూతురు అసలు లెటర్ ఏంటో మాకు చూపించండి, మా కూతురు యొక్క ఫోన్ మా చేతికి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం లెటర్ మీద అయినా కానీ ఆ ఫోన్ మీద కానీ ఈ రెండు కాలర్ కూడా పట్టుకోవడం జరిగింది. ఎస్, అంటే ఎంత ఎమోషన్ అయిపోతుందంటే అసలు షాకింగ్ కదా. కొంతసేపు ముందే ఫోన్లో మాట్లాడిన అమ్మాయి సడన్గా ఫోన్ వచ్చి సూసైడ్ చేసుకున్నారంటే నమ్మశక్యంగా ఉన్న విషయం కాదు. పోలీస్ ఆఫీసర్ కాలర్ పట్టుకొని కూడా మాకు లెటర్ కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అంటే అసలు మేము రాకముందే డెడ్ బాడీని మార్చురీకి ఎలా పంపిస్తారు మీరు? ఇది కూడా పెద్ద ఇన్సిడెంట్ కదా. అంటే ఇది మొత్తం చూస్తుంటే ఎలా ఉందంటే, అసలు బాసరా ట్రిపుల్ ఐటీ మీద ప్రజల నమ్మకం పోతుందా, అసలు ఆ సూసైడ్స్కే కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోతుందా అన్న వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో ప్రకారంగా చూసుకున్నట్లయితే 2014 నుంచి 2021 వరకు అక్కడ ఉన్న విద్యార్థులు 3600 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. చిన్న విషయం కాదు ఇది. కేవలం 2021 ఒక్క సంవత్సరంలోనే 567 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారంటే అసలు ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? దీని వెనుకున్న మిస్టరీ ఏంటి అన్నది చాలా పెద్ద ప్రశ్న. అసలు ఇంతమంది విద్యార్థులు ఒక సంవత్సరంలో ఆత్మహత్య చేసుకోవడం ఏంటి అన్నది. అంటే ఇప్పుడు దీని మీద మాత్రం పరిశీలన జరగాల్సిందే, ఎందుకు జరుగుతుంది అన్నది ఒక కోణము. తర్వాత అసలు ఈ సిచ్యువేషన్ ఏంటిది, ఎందుకని ఆ పరిస్థితి ఏర్పడింది, అసలు తను రాసిన లెటర్ ఏంటి, దాంట్లో ప్రతి లైన్ కూడా పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా. ఏముంది సార్ లెటర్లో? ఆ లెటర్ మనం చూసుకున్నట్లయితే తను క్లియర్గా రాసింది. తను ఏదైతే లెటర్ రాసిందో ఏదో ఒకసారి ఒక ఇన్సిడెంట్లో రాసినటువంటి లెటర్ కాదు, 3 రోజులు రాసిన లెటర్ అది. అంటే ఒక రోజు కొంచెం రాయటము, 2వ రోజు కొంచెం రాయటము, 3వ రోజు కొంచెం రాయటము, అంటే నైట్ గ్యాప్ తీసుకుని మార్నింగ్ రాయటము. తన ఆలోచన చాలా ఎక్కువగా ఆలోచనతో రాసింది. లెటర్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంటే చాలా తెలివిగల అమ్మాయి అనే విషయం ఆ లెటర్ చదువుతూనే అర్థమైపోతుంది. అంత తెలివిగల అమ్మాయి తన తెలివిని లెటర్ రాయటంలో ఉపయోగించింది తప్ప ఆ లెటర్ తర్వాత తన జీవితాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయంలో మాత్రం తెలివిని ఉపయోగించలేదు. క్లియర్గా అర్థమవుతుంది ఆ విషయము. లెటర్లో ఏముందో మనం చూసుకున్నట్లయితే నాగరాజు గారు, ఆ లెటర్ చూడండి, దాంట్లో ఎంత ఎమోషన్స్ తను క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ రాస్తుందో. అమ్మా నాన్న క్షమించండి, మిమ్మల్ని వదిలేసి వెళ్తున్నాను, చాలా బాధగా ఉంది, సూసైడ్ చేసుకోవాలంటే భయంగా ఉంది, అయినా తప్పట్లేదు, ఐ మిస్ యూ సో మచ్. అక్కా తమ్ముడిని బాగా చూసుకోండి, అక్కా తమ్ముడు మీకు ఏ కష్టం వచ్చినా డాడీకి చెప్పుకోండి, నాన్న మీరు స్మోకింగ్ మానేయండి, నా ఫ్రెండ్స్ అందరూ నా అంత్యక్రియలకు రావాలి, మన బంధువులందరూ విభేదాలను పక్కన పెట్టి నా అంత్యక్రియలకు రావాలి, చివరిసారిగా నా ఫ్రెండ్స్ అందరూ నన్ను హక్ చేసుకోవాలి, నా చావుకు ఎవరూ కారణం కాదు, నా చావుకు నేనే కారణం, నా కాల్ డీటెయిల్స్ చూడకండి, నన్ను చంపేంత కోపం మీకు వచ్చినా మీ ముందు నేను లేను, నా అవయవాలు ఎవరికైనా దానం చేయండి అని చెప్పేసి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూసుకుంటూ వెళ్తుంటే అసలు ఎంత ఎమోషన్స్ తను చూపిస్తుంది అక్కడ. అంటే ఓవరాల్గా ఒక హ్యూమన్ రిలేషన్స్ మిస్ అయిపోయాయా, తనకు కావాల్సిన టచ్ ఏదో మిస్ అయిందా అన్నది కూడా మనకు అక్కడ అర్థమవుతుంది. చూడండి, అక్కడ పేరెంట్స్ యొక్క లవ్ కనిపిస్తుంది. అక్కడ పేరెంట్స్తో తను ఏదో చెప్పాలన్న ప్రయత్నం, సిబ్లింగ్స్తో అక్క తమ్ముడితో ఉన్నటువంటి ఆ రిలేషన్ కనిపిస్తుంది. బంధుత్వ సంబంధాలు అంటే తన బంధువులు రావాలని చెప్పేసి
అంతేకాకుండా తన ఫ్రెండ్స్తో పాటు ఆ లెటర్ రాస్తుంటే తన ఆన్లైన్ క్లాసెస్లో ఉన్న ఫ్రెండ్స్ గురించి ప్రస్తావిస్తుంది. తర్వాత 10th క్లాస్మేట్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతుంది, ప్రస్తుతం ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతుంది. ఈ రిలేషన్స్ అందరూ కూడా రావాలి. చూడండి, నన్ను హక్ చేసుకోవాలి చివరిసారిగా, నా బాడీని హక్ చేసుకోవాలి అంటే తను ఏం మిస్ అయింది అనే విషయం కూడా మనకు అక్కడ అర్థమవుతుంది. ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ఏదో మిస్ అయింది. తర్వాత చూడండి, డాడీకి చెప్తుంది, డాడీ మీరు స్మోకింగ్ మానేయండి, కేరింగ్ చూడండి, తండ్రి మీద ఉన్న ప్రేమ ఏంటి. డీటెయిల్డ్ అంటే అనలిటికల్ నాలెడ్జ్ మాత్రం చాలా క్లియర్గా ఉందన్న. అంటే ఫ్యామిలీ పరంగా చూసుకున్నా, సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, ఫ్రెండ్స్ పరంగా చూసుకున్నా, అన్నీ అందులో ఉండేటువంటి ఒక్కొక్క విషయము చాలా లోతుగా గుచ్చుకున్నటువంటి విషయాలు అవి. చాలా డీటెయిల్గా రాసినటువంటి పాయింట్స్. నిజంగా ఆ సైకాలజీని కనుక మనం లోతుగా చూస్తే మీరు ఇందాక చెప్పినట్లు అది కూడా మనకి కనిపిస్తుంది. ఏదో మిస్ అయింది, ఏదో జరిగింది అనేటువంటి దాని మీద. అవును నాగరాజు గారు, యాక్చువల్గా ఆ లెటర్ చదువుతూనే మనకు అర్థమవుతుంది. అంటే ఎక్కడో తను ఏదో హర్ట్ అయింది, ఏదో మిస్ అయింది. అవును, ఏ కారణాలు అయ్యి ఉంటాయి సార్ అసలు? ఖచ్చితంగా మల్టిపుల్ సిచ్యువేషన్స్ అయ్యి ఉండొచ్చు. ఒకటి ఫ్యామిలీ రిలేషన్స్లో మిస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే తన అక్కడ స్టడీ సర్కిల్లో ఎవరైనా అనరాని మాటలు తను అంటమో, తను హర్ట్ అవ్వడమో, దాన్ని తను తీసుకోలేకపోవడమో. అంటే వీటిని యాక్సెప్టెన్సీ ఒకటి ఉండాలి. ఆ యాక్సెప్టెన్సీ లేకపోవడం కానివ్వండి. అంటే ఇవన్నీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, అంటే తన ఎమోషన్స్ బ్రేక్ డౌన్ అయిపోయి ఉండొచ్చు. రిలేషన్స్ అంటే పేరెంట్స్ నుంచి తన గ్యాప్ వచ్చి ఉండొచ్చు, తన బంధువులు దూరం అయిపోయారు, అమ్మ తనతో మాట్లాడలేదు అన్న విషయము. అంటే కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే ఏదో రీజన్ని తను అనాలిసిస్ చేసుకోలేక, తను యాక్సెప్ట్ చేయలేకపోయింది ఎమోషన్స్ని. ఈ సిచ్యువేషన్లో తను ఐసోలేట్ అయిపోయింది. అందుకే మీరు గమనించండి, ఇద్దరు ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్ళినప్పుడు తను వెళ్లకుండా ఒకటిగా ఉండిపోవడము, వాళ్ళు తను పిలిచారా పిలవలేదా, ఈ ఐసోలేట్ అయిపోయింది. అంటే షేర్ చేసుకోవట్లేదు, హోప్లెస్గా మారిపోయిందండి. నేను చెప్పిన ఎవరు వినరేమో, నేను చెప్పిన ఎవరు అర్థం చేసుకోలేరేమో, ఇంకా నాకు సొల్యూషన్ లేదేమో. కాలేజ్లో ఏదైనా జరిగి ఉండొచ్చు అనుకోవచ్చా సార్? మేబీ అయ్యి ఉండొచ్చు కూడాను. అది తన ఎడ్యుకేషన్, తన అకాడమిక్ ప్రెజర్ అయ్యి ఉండొచ్చు, లేక సోషల్ లైఫ్ ప్రెజర్ అయ్యి ఉండొచ్చు, పేరెంట్స్ తరపు నుంచి తన ప్రెజర్ అయ్యి ఉండొచ్చు, ఖచ్చితంగా ఫ్రెండ్స్ తరపు నుంచి కూడా ప్రెజర్ అయ్యి ఉండొచ్చు, ఎవరైనా బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు, మేబీ అయ్యి ఉండొచ్చు కూడా. ఇవన్నీ కూడా పరిశీలన తర్వాత ఫోన్ కంప్లీట్గా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడిన తర్వాత ఒక్కొక్క రీజన్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏ ప్రాబ్లం అయినా కానీ ఎందుకు షేర్ చేసుకోలేకపోయింది అంటే హోప్లెస్నెస్ ఉంది అక్కడ. అంటే నాకు ఇది చెప్పలేనేమో, ఒక భయం అయి ఉండొచ్చు, ఓ భయం వెంటాడుతుందేమో, కాబట్టి ఫోన్ కూడా చూడొద్దు అని చెప్తుంది. అంటే సంథింగ్ ఏదో ఉందనే కదా. ఆ ఫోన్ కాల్స్ చూడొద్దు అన్నప్పుడు మేబీ ఏమైనా థ్రెట్ అయి ఉండొచ్చు తన కోసము. అంటే ఏంటిది అనేది ఒక అనాలిసిస్ అయితే చేయాలి. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? చూడండి, ప్రాబ్లమ్స్ లైఫ్లో వస్తాయండి. ఆ స్టూడెంట్ లైఫ్ అయినా కానీ ఏ లైఫ్లో అయినా ప్రాబ్లమ్స్ రాకుండా ఏముండవు. ఏ సిచ్యువేషన్స్ రాకుండా ఉండాలంటే అసలు పేరెంట్స్ ఏం చేయాలి? హాస్టల్లో ఉన్న పిల్లలతో ఎలా ఉండాలి? చూడండి, ఎక్కడో పిల్లలు ఉన్నారు, ఇక్కడ వీళ్ళు ఇంట్లో వీళ్ళ బిజీలో వీళ్ళు ఉన్నారు, వాళ్ళ సిచ్యువేషన్ నాకు తెలియాలంటే వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటున్నామా లేదా, ఏదో పంపించేసాము, వాళ్ళు చదువుకుంటున్నారు, వదిలేసామని డ్యూటీ అయిపోయింది అని కాకుండా పిల్లలతో మాట్లాడుతుండాలి. కనీసం 2 days ఒకసారి కంపల్సరీగా ఫోన్ కాల్ వెళ్ళాలి, అవసరం వీడియో కాల్ మాట్లాడాలి. అంతేకాకుండా తన యొక్క ఫ్రెండ్స్తో కనీసం ఒకళ్ళిద్దరితో టచ్లో ఉండాలి. వీక్లీ వన్స్ అయినా ఫ్రెండ్స్తో మాట్లాడగలిగి, ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అంటూ అర్థమవుతుంటాయి, మనకు విండో ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు. కాబట్టి మంత్లీ ఒకసారి విజిట్ చేయాలి, వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్ తీసుకెళ్ళటం, వాళ్ళని తీసుకొని బయటికి తీసుకెళ్ళటము, అంటే టైం స్పెండ్ చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు షేర్ చేసుకుంటారు. మేబీ చూడండి, కలవగానే ప్రాబ్లమ్ షేర్ చేసుకోకపోవచ్చు, టైం ఎప్పుడైతే స్పెండ్ చేస్తామో, ఒక 1 hour 2 hours ఎప్పుడు టైం స్పెండ్ చేస్తామో అక్కడ మనం అనాలిసిస్ అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఎప్పుడైతే పేరెంట్స్ టైం తీసుకుంటారో, కేర్ తీసుకుంటారో, ఇలాంటి సిచ్యువేషన్స్ మనం అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. పిల్లల్లో అంటే తెలియకుండానే ఎమోషనల్ బ్రేక్ డౌన్స్ అవి అవుతూ ఉంటాయి. అవును, అటువంటి సందర్భాల్లో సూసైడల్ టెండెన్సీ అనేది భయంకరంగా అవుతూ ఉంటుంది మనకి. మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు ఆ టైంలో. మోస్ట్ వెల్కమ్ సార్. యాక్చువల్గా మేము ఉంది దానికోసము. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ ఎమోషన్ బ్రేక్ డౌన్ అయినప్పుడు షేర్ కూడా చేసుకోరు ఇంట్లో వాళ్ళతో. సిచ్యువేషన్స్ ఉండొచ్చు, ఎందుకంటే మేము చెప్తే వీళ్ళు అర్థం చేసుకోలేరన్న హోప్లెస్నెస్ ఉంటుంది కదా. ఈ సిచ్యువేషన్లో ఖచ్చితంగా మా దగ్గర రావచ్చు. దీనికి సంబంధించిన మన టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, కాల్ చేసి టైం తీసుకొని రావచ్చు. ఆన్లైన్లో కౌన్సిలింగ్ కానివ్వండి, ఆఫ్లైన్ కౌన్సిలింగ్ కానివ్వండి, వస్తే ఖచ్చితంగా మేమున్నాం మీకు సర్వీస్ ఇవ్వడం కోసం. ఎనీవేస్, అది హత్య లేదనంటే ఆత్మహత్య అనేటువంటి దాని మీద కూడా కొంత కన్క్లూషన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మచ్ అండి.